నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు అవిశ్వాసము ప్రవేశించిద్దో, అనుమానం ప్రవేశించిద్దో, దయ్యం వచ్చి నీకు అందుబాటులోకి వచ్చేసింది, దురాత్మ. అది ఫిక్స్ అయిపోయావంటే నీలోకి ఎంటర్ అయిపోయింది. అది ఏం చెప్పాను ఒకసారి చెప్పండి మీరు. విషయంలో అనుమానం అనేది నీకు వచ్చిందంటే దయ్యము నీకు సమీపం అయ్యిద్ది. దానికి కావాల్సింది అదే. ఒకవేళ అనుమానం దేవుని విషయంలో నీకు లేదనుకో, నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోయింది. ఎవరి హృదయంలో అయితే దేవుని ఎడల అనుమానం అనేది ఉంటుందో వాళ్ళని సమీపించి వాళ్ళ దగ్గర నివాసం ఉండే అవకాశం దయ్యానికి ఉంది. హవ్వకి ముందు నుంచి ఆ డౌట్ ఉండే, ఎందుకు తినొద్దన్నాడు. సరే, వీడు చెప్పాడు కదా, సర్పంలో ఉండి తింటే జ్ఞానవంతులు అవుతారు, దేవతల వలె ఉందురు అన్నాడు కదా, మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కదా.